తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లిక్కర్ స్కామ్ విచారణ అంటే ఫస్ట్ ఎక్సైజ్ శాఖని రూల్ చేసిన వ్యక్తికి నోటీసులు ఇస్తారు. ఆ వ్యక్తిని పూర్తి స్థాయిలో విచారించాక మిగతా వాళ్ళని ఒకరి తర్వాత మరొకరిని ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు. లెక్కలు పక్కాగా లేకపోతే ఆ ట్రీట్మెంటే వేరు. ఇదంతా పరమ రొటీన్ ప్రాసెస్. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అమ్మయ్య, లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కి చేరింది, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను పిలవనే లేదు అనుకుంటున్న టైంలో మీరు రావాల్సిందే అంటూ మాజీ డిప్యూటీ సీఎం కి నోటీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 220 మందిని విచారించారు సిట్ అధికారులు. 40 మందిని నిందితులుగా చేర్చారు. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇక అంతా అయిపోయింది, కథ క్లైమాక్స్ కు చేరింది. ఇక ఎవరికీ నోటీసులు లేవు, విచారణకు రావాలంటూ పిలుపులు లేవు అని అనుకుంటున్న సమయంలో గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి నోటీసులు అందడం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ కేసులో ఆయన పేరు లేదేమో అనుకుంటుండగా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చారు సిట్ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖను చూసుకున్నారు నారాయణ స్వామి. డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. అయితే లిక్కర్ స్కామ్ జరిగిందనుకుంటే మొదట నారాయణ స్వామి వైపే ఎవరైనా చూడాలి. అధికారులు కూడా ఆయన్ని ప్రశ్నించిన తరువాతే మరెవరినైనా ప్రశ్నించాలి. కానీ ఏపీలో మాత్రం ఆయన్ని ఇన్నాళ్లు పట్టించుకోనట్టుగానే ఉంటూ కేసు చివరి దశలో విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. సోమవారం ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. సిట్ నోటీసులపై స్పందించిన నారాయణ స్వామి అసలు కుంభకోణమే జరగలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం కావాలని వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తోందన్నారు. అసలు నాకెందుకిచ్చారు నోటీసులు, చంద్రబాబే నన్ను మచ్చలేని మనిషి అంటూ ప్రశంసించారంటూ క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. విచారణకు వెళతా ఏమడుగుతారో చూస్తా అంటున్నారు నారాయణ స్వామి. ఈ తప్పుడు కేసులు పెట్టుకుని ప్రతి ఒక్కరిని బాధించాలా, ప్రతి ఒక్కరిని ఇంపార్టెంట్గా ఉండే వాళ్ళందరినీ బాధించాలని ఆలోచనతో ఏదైనా చేస్తే మనం చెప్తున్నాం కదా. ఇదే చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు కదా, నారాయణ స్వామి నా క్యారెక్టర్ విషయంలో అతన్ని నేను కరప్టెడ్ అని చెప్పలేను. గంగాధర్ నెల్లూరు చెప్పినాడు కదా, మీరు కూడా ఉన్నారు కదా. ఇంకోటి ఏమంటే ఎక్కడైనా టీ తాగడు, ఇంకోటి చేస్తే చౌరాలు, నేను ఎక్కడ చౌరాలు పెట్టాను. నారాయణ స్వామికి నోటీసులు ఇవ్వడంపై ఆయన కూతురు కూడా రియాక్ట్ అయ్యారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే లిక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం తమ వైపే ఉందన్నారు ఆమె. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, ఇది వాళ్ళకి కామన్ అయిపోయింది. అదేవిధంగా మా నాన్నగారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మా కక్షపూరితంగా వాళ్ళు ఎన్ని చేసినా కూడా న్యాయమే గెలుస్తుంది. అదేలాగా వీళ్ళ కేసులకంతా ఎవరు ఇక్కడ భయపడము, మేము న్యాయపరంగానే పోరాడతాము. మొత్తంగా నారాయణ స్వామికి నోటీసులు ఇవ్వడంతో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఆయన్ని విచారించిన తరువాత సిట్ స్టెప్ ఏంటి? మరెవరినైనా పిలుస్తారా, ఇక్కడితో ఆపేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.